హలో హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియో మన బిగ్గెస్ట్ హ్యాకథాన్ అయితే జరుగుతుంది. ఆ హ్యాకథాన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ హ్యాకథాన్ అనేది స్నో ఫ్లాస్క్ అనే కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ హ్యాకథాన్ ఇన్వెస్ట్ చేసింది. ఈ హ్యాకథాన్లో ప్రైజెస్ ఎంత ఉంటాయి, టీమ్ మెంబర్స్ ఎంత ఉండాలా, ఏజ్ ఎంత ఉండాలా, మొత్తం డీటెయిల్ తెలుసుకుందాం. ఈ హ్యాకథాన్లో ఒకవేళ మీరు కానీ ప్రైజ్ అని విన్ అయితే మీకు ఇంటర్న్షిప్స్, జాబ్ ఆఫర్లు అన్నీ చాలా వరకు బాగా వస్తాయి. లైఫ్ అనేది ఒక సైడ్ సెట్ అవుతుందని డీటెయిల్ చెప్పచ్చు. ఫస్ట్ మనం టీమ్ సైజ్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, టీమ్ సైజ్ 1 to 4 మెంబర్స్ ఉన్నారు. 1 to 4 మెంబర్స్ పైన అస్సలు ఎలిజిబిలిటీ లేదు. 1 to 4 మెంబర్స్ లోపు టీం అనేది ఉండాలా. మళ్ళీ ఏజ్ వచ్చి 20+ ఏజ్ ఉండాలా. అండ్ ఇది వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్లో కూడా ఫైనల్ రౌండ్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అప్పుడు ఆఫ్లైన్లో జరుగుతాయి. దాని నుంచి డీటెయిల్ తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కానీ, ఎలిజిబుల్ ప్రొఫైల్, జియోగ్రఫికల్ ఎలిజిబిలిటీ, టీమ్ పార్టిసిపేషన్, మొత్తం ఇదంతా డీటెయిల్గా చూసుకోండి. ఎలిజిబుల్ ప్రొఫైల్ అంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు అనేసి డీటెయిల్గా, అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అవుతారు. అది సిఎస్సి డిపార్ట్మెంట్లో ఏఎంఎల్, డేటా సైన్స్, డేటా ఇంజనీర్, జనరల్ సిఎస్సి వీళ్ళకి ఎలిజిబిలిటీ అనేది దీంట్లో బాగుంటుంది. అండ్ ఎలిజిబిలిటీ అక్రాస్ మొత్తం ఈ హ్యాకథాన్ అనేది మొత్తం అక్రాస్ సౌత్ ఏషియా, జపాన్, ఇక్కడ మొత్తం అంతా ఓవరాల్ జరుగుతుంది. సో మనం ఒకవేళ సెలెక్ట్ అయితే మనం అబ్రాడ్ పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇండివిజువల్ పార్టిసిపేషన్ కూడా చేసుకోవచ్చు. ఇండివిజువల్ పార్టిసిపేట్ చేసిన ఛాన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ టీమ్ పార్టిసిపేషన్ కూడా చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ దీని గురించి చూసుకుంటే ఇవి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనమాట. మనకి మొత్తం ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో మనం ఏదో ఒకటి తీసుకొని, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కొంచెం ముందుగానే ఇచ్చారు. సో మనకి ఇప్పుడు నుంచే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఏదో ఒకటి పిక్ చేసుకొని దాని నుంచి డీటెయిల్గా బిల్డ్ చేసి ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్ అనేది మనం బిల్డ్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చారు కదా, దాని నుంచి డీటెయిల్గా ఒకటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చి ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. డొమైన్ స్పెసిఫికేషన్, ఏ కోపైలట్, మొత్తం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏమి యూజ్ చేసినా దాన్ని బట్టి మనం అనేది బిల్డ్ అనేది చేయాలా. ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మొత్తం మీకు కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దాని నుంచి మంచిగా పిక్ చేసుకొని, ఇది సెకండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అండ్ దెన్ థర్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ మనం క్లిక్ చేస్తుంటే సేమ్ దాన్ని బట్టి మీరు అనేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది పిక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ మోర్ అని ఉంది ప్రతి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కింద. మొత్తం డీటెయిల్గా మొత్తం ఏం యూజ్ చేయాలా, రియల్ లైఫ్లో ఎట్లుంటుంది, మొత్తం ఏమనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి డీటెయిల్గా ఏమైనా కమెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ నెక్స్ట్ టైమ్ లైన్స్, డెడ్ లైన్ అనేది డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ June 15 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు జూలై రన్నింగ్లో ఉంది. సో రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొంచెం డీటెయిల్ దీని గురించి ఇంకా ఎంక్వైరీ చేసేసి, టైం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అని చూద్దాము. అండ్ డెడ్ లైన్ వచ్చేసి ఇంకా టైం ఉంది. ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ కాలేదంటే కమెంట్లో మెన్షన్ చేయండి. వితిన్ మినిట్స్లో నేను అనేది మీకు లింక్ అనేది సెండ్ చేస్తాను. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా రివీల్ అయినాయి. దెన్ నెక్స్ట్ వర్క్షాప్స్ వర్క్షాప్ అంటే దాని గురించి అంటే బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది July 2 అనేది. మళ్ళీ వర్క్షాప్ 2 ప్రోటోటైప్ అంటే మనం ఏం ప్రొవైడ్ చేసినామో దాని గురించి. దెన్ అట్లా సెషన్స్ అనేవి ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ ఏం సెషన్ జరుగుతాయని డీటెయిల్గా ఆడ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. దాని గురించి డీటెయిల్ తెలుసుకోండి. నెక్స్ట్ ఈ రౌండ్స్ అన్నీ అయిపోయినాక మనకి ఫైనల్ రౌండ్ వచ్చి ఆగస్ట్లో ఉంటుంది. ఫైనల్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 100 టీమ్స్ వస్తాయి. 100 టీమ్స్లో 10 టీమ్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేశారనుకోండి. ఆ 10 టీమ్స్లో మనం ఆ 10 టీంలో మళ్ళీ ఇండివిజువల్ అంటే ఇండక్టివ్ సెషన్ అంటే ఆ టీంని తీసుకొని అన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, మరి షార్ట్ లిస్ట్ చేస్తారు. దెన్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు 1, 2, 3 ప్రైజెస్ అనేవి వస్తాయి. అండ్ 4, 5, 6 వీళ్ళకి అంటే 50,000 అనేది ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో. అండ్ కన్సోలేషన్ ప్రైజ్ అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ ఎవరైతే అక్కడ పర్ఫామ్ చేసింటారో వాళ్ళకి 50,000 పర్ టీమ్ అనేది ఇస్తున్నారు. ఇది కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అది టాప్ 5 విన్నర్స్, అప్ టు టాప్ 5 విన్నర్స్. ఈ 3 కాకుండా మిగతా వాళ్ళకి 5 టీమ్స్కి అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓవరాల్గా. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళకి మెయిల్ పెట్టచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి, దీని నుంచి డీటెయిల్స్ చెప్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ వెబ్సైట్ లింక్ పెడతా కాబట్టి మీరు ఒకసారి ఇక్కడ టైమ్ లైన్స్ కానీ, మొత్తం ప్రైజెస్ కానీ, మళ్ళీ ఇక్కడ క్వశ్చన్స్ కానీ, మొత్తం ఏం డౌట్స్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి. విత్ ఇన్ మినిట్స్లో మీకు అనే రెస్పాన్స్ ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇట్లా హ్యాకథాన్, బిగ్గెస్ట్ హ్యాకథాన్స్ ఇంకా ఏమైనా పన్నా, లేకుంటే ఇంటర్న్షిప్స్ ఏమైనా పన్నా, జాబ్స్ ఏమైనా పన్నా